వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నది. నేను గతంలో కూడా కొన్ని చెబితే వారు సరిదిద్దుకోకుండా ఎంతసేపు నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటానికే ఆయన తన సమయాన్నంతా కూడా వాడుతున్నారు. నేను ఏ రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు. ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు, టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అనే ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితో కూడా ఆయన చెబుతూ ఉంటారు. ఓ 12-13 రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించటం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను పరామర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు ఇచ్చేశారు బిఆర్ నాయుడు. చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి శంకు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారికి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టటం, ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో కానీ బంగారు వాకిలిలో కానీ ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్కు లేదా వాళ్ళకంటే ముందు జియర్ స్వాములకు పరివట్టం కడతారు. పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం. అది కూడా రంగనాయకుల మండపంలోనో బంగారు వాకిలిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి, అది కూడా బొక్కసం ఇన్ఛార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో ఒకసారి ఆశీర్వాదం కూడా చూపించమని ఆఖరిలో ఉంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు ఇచ్చేశారు బిఆర్ నాయుడు.
చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అక్షంతలు వేసుకోవడం టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. అది కూడా ఉంది. ఆ అక్షంతలు వేసే కార్యక్రమం ఏదైతే ఆయనకు ఆశీర్వచనం పలకటం కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట గలపటమే ఇది. ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు. అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదిది.